దేవాది దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతలు నమస్కారాలు చెల్లించుకుంటున్నాను. అయ్యగారికి అమ్మగారికి కూడా చాలా కృతజ్ఞతలు వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీకు అందరికీ పేరు పేరు వరుసన కృతజ్ఞతలు తెలియజెప్తున్నాను. ఇంకో పాస్టర్ గారికి కూడా వందనాలు. అందరికి కూడా అదే సాక్ష్యం నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఎక్కువ చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే నేనున్న సంతోషాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ చెప్పగానే మీరు అందరూ వచ్చిన దాన్ని బట్టి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆనందాన్ని బట్టి నేను పూర్తిగా చెప్పలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆత్మల లోకంలో ఆయన చూస్తారు కాబట్టి తప్పకుండా ఈ సాక్ష్యము కొంచెం చెప్పినా కూడా అందరిలో చాలా బలపడుతుందని నమ్ముతున్నాను. నేను ఒక అద్భుతం ఏంటంటే, నేను నిజంగా గర్భంలో రూపింపబడక మునిపే ఆయన నన్ను ఎరిగి ఉంటారు. చిన్నప్పటి నుంచి నాకు దైవభక్తి ఎక్కువే ఉండేది, కాకపోతే నాకు ఉండేదన్నమాట, మరి ఇంతమంది దేవుళ్ళని కొలుస్తున్నాను, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను, నేను చనిపోతే ఏ దేవుడి దగ్గరికి వెళ్తానని బాగా ఉండేదన్నమాట. అంటే అప్పుడు వినేదాన్ని బట్టి ఎముడు ఉంటాడు, ఇంకా ఏవో ఉంటాయి అనేదాన్ని నాకు చాలా భయం వేసేది. చనిపోతే నేను స్వర్గం వెళ్ళాలి అని బాగా ఉండేదన్నమాట. అలా దేవుడు మరి పెళ్ళైనప్పుడు కూడా నేను చాలా దేవుళ్ళకు మొక్కి, అన్నీ మాది హిందూ మ్యారేజ్, ఆ తర్వాత అత్తం ఒక్కటి నమ్ముకుంటే మాకు చాలా నవ్వుగా అనిపించేది. అలా ముసుగులు వేసుకోవడము, బొట్టు తీసేయడము, ఇవన్నీ ఏంటి అసలు మనకి ఇంత మంచిగా ఉంటే అని అనిపించింది, కానీ ఎప్పుడు ఇలా నమ్ముతాం అనుకోలే. కానీ సడన్గా అక్కడ ప్రేయర్ పెట్టుకున్నారు వాళ్ళు, ఇలానే పాటల పుస్తకం ఇచ్చి వాళ్ళు పాటలు పాడుతూ నన్ను వాళ్ళు ప్రేమించిన విధానాన్ని బట్టి నాకు చాలా నచ్చింది. వాళ్ళు ఒకటి ఇచ్చి వెళ్ళారనమాట, ఏదో బుక్, బైబిల్ అంతా కాదు, చిన్న కొత్త నిబంధన లాంటిది. దాంట్లో ఒక మాట నాకు ఎక్కువ ఆకర్షించింది. మనల్ని ప్రేమించిన వాళ్ళనే మనల్ని ప్రేమిస్తే ఏమొస్తుంది, అలా మనల్ని ప్రేమించని వాళ్ళను కూడా మనం ప్రేమించాలి అని అన్నప్పుడు నేను చాలా ఈ హిందూ దాంట్లో బుక్స్ చదివాను అనమాట. ఇలా పూజలు చేస్తున్నా నన్నే చదివిపించేది. దాంట్లో అన్నీ ఉంటాయి, కానీ ఇలా నైవేద్యం పెట్టాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అనేదే చూసా తప్ప ఇంతగా మనల్ని ప్రేమించని వాళ్ళని కూడా ప్రేమించాలి, ఇది చాలా కొత్తగా ఉందని చెప్పేసి ఆ బైబిల్ అంతా తెచ్చుకుంటే మా అమ్మ వాళ్ళకి కానీ ఎవరికి ఇష్టం లేదు అసలు, పూర్తి హిందువులుగా ఉన్నప్పుడు. కానీ వెంటనే నేను చాలా అసలు ఇంకా ఏనాడు మళ్ళీ పూజ జోలికి వెళ్ళలేదు. నెల రోజులు నేను చాలా సఫర్ అయ్యాను, చాలా బాధింపబడ్డాను. కానీ దేవుడు చాలా గట్టిగా పట్టుకుని ఆ రోజు నన్ను నిలబెట్టుకున్న దేవుడు అంచెలంచెలుగా విశ్వాసంలో ఎదిగింపజేశాడు. అన్నిట్లలో, ఆర్థిక పరిస్థితులలో కానీ, అనారోగ్యాలలో కానీ, ప్రతి విషయంలో కూడా నమ్మదగిన దేవుడని నేను ఖచ్చితంగా చెప్పగలను అనమాట. ఎన్నో పూజలు మేము చేసినప్పుడు నిజంగా మా ఇంట్లో శాంతి ఉండేది కాదు, ఏదో పూజలు చేస్తున్నామనే ఆనందమే తప్ప మా ఇంట్లో అసలు అన్నీ ఉండేవి, నిజంగా అన్నీ ఉండేవి. కానీ తీరా తినాలనుకునేసరికల్లా ఏదో ఒక శోధన, ఎవరో ఒకరి శోధన, ఏదో ఒక రకమైనటువంటిది మా ఇంట్లో అశాంతి నెలకొనే ఉండేదన్నమాట. చూడటానికి చాలా మంచిగా ఉండేవాళ్ళం, కానీ ఎప్పుడైతే మేము యేసుప్రభు నేను నమ్ముకున్నానో, మా అమ్మమ్మ నా మీద ఉన్న ప్రేమను బట్టి తను కూడా యేసుప్రభుని నమ్ముకుంది. ఎన్ని పూజలో ఇప్పుడు 3 గంటలకు ఎలా లేస్తున్నారో, హిందువులలో కూడా 3 గంటలు లేసి ఎన్నో చేసేవాళ్ళు. అసలు వెంటనే నేను చెప్తే ఇష్టం అనమాట, ఆ యేసుప్రభు దేవుడు అంటుంది కదా అని తను నమ్ముకుని అదే సంవత్సరంలో దానికి ఒక మంచి వాగ్దానం అనమాట, మాణిక్య మళ్ళతో సువర్ణ శూన్యములతో నీ కోట గుమ్మములు కట్టబడి ఉన్నవి అని అన్నప్పుడు నాకు పెద్దగా తెలియకపోయినా, అమ్మమ్మ నీకు స్వర్గంలో చాలా మంచి స్థానం ఇస్తారట యేసయ్య అని చెప్పాను. అదే సంవత్సరం ఆమె వెళ్ళిన దేవుడిని నమ్ముకుని ప్రార్థన చేసుకుని వచ్చి అన్ని సంవత్సరాల విగ్రహారాధనలో దేవుడు ఎంతగానో ప్రేమించి ఆమెను పట్టుకోవడం. తర్వాత అమ్మకి ఎంతో ఇష్టం ఆ దేవుళ్ళు అంటే, అసలు నేను ఎప్పటికీ నమ్మనన్న అమ్మగారు కూడా నేను ఇలా చెప్పడము చేయటంతో ఆమెను కూడా పట్టుకున్నారు. అలా మా కుటుంబాలు, మా అత్తగారు అందరం కూడా యేసుప్రభువులు ఉన్నారని సంతోషిస్తున్నాను. అయితే ఆ తర్వాత ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా దేవుడు మాత్రం నిజంగా నమ్మదగిన వాడు. ఇప్పుడు ఎవరు మీరు సమస్యలలో ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము ఎదుర్కొన్న మీరైతే ఎదుర్కోరు, ఎందుకంటే ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము. ఇంతమంది సేవకులు చాలా చక్కటి వాక్యాలు వివరిస్తున్నారు. అప్పుడు మాకు అంతగా తెలియకపోయినప్పటికీ యేసయ్య నిజ దేవుడు అని ఒక నమ్మకమే మమ్మల్ని ఇంతగా గెలిపించి 0 స్థాయి నుంచి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా అన్ని విషయాలలో మేము ఎంతగా ఉన్నతంగా, మీకు ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా. అప్పుడు నేను చచ్చిపోతే నాకు భయం, ఇప్పుడు నాకు భయం లేదు. నేను ప్రతి క్షణం, ఏ క్షణం నేను మరణించినా నేను నిత్యత్వంలో, నిత్యరాజ్యంలో, పరలోకంలో ఉంటా. ఆ స్వర్గంలో కొన్నే తెలుసు నాకు. ఇప్పుడున్న పరలోకం అయితే ఎంతో ఆనందం, యుగ యుగాలు నిత్యత్వం దేవునితో ఉంటాను అనే గొప్ప నిరీక్షణ. అంటే అన్ని రకాలుగా చాలిన దేవుడు యేసయ్య.
ఈ లోకంలో జీవించటానికి ఉన్నత స్థాయిలో ఏడ్చుకుంటా దరిద్రంతో కాదు, చాలా అద్భుతమైన జీవితాన్ని ఆయన ఇవ్వగలడు. ఇప్పుడు చెప్పారు కదా, అడిగితే చాలు, నమ్మితే చాలు, ఏదైనా ఇస్తారు. మనకు అర్హత అనేది ఆయనకు అవసరం లేదు. నిజంగా నమ్మకం ఉన్నప్పుడు ఎన్నైనా చేయగలరు అని బాగా నేర్చుకున్నాము. అయితే అదంతా అలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఆయన సువార్తలో కూడా వాడబడాలి, ఆయన చిత్తానుసారంగా వాడబడాలి కదా. అలా నా దగ్గరికి ఎవరు వచ్చినా అప్పటి నుంచి అయినా కూడా మెడిసిన్కి వచ్చినప్పుడు కానీ మామూలుగా ఏదైనా సమస్య చెప్పినా కూడా యేసయ్యని నమ్మండి, మీరు ఏమీ అన్నీ మానేయాల్సిన అవసరం లేదు, కేవలం మీరు ప్రార్థన చేసుకుంటే చాలు. దేవుడు ప్రేమామయుడు, దేవుడు చాలా ప్రేమిస్తాడు, ఆయన ప్రాణాన్ని ఇచ్చేశాడు మన కోసం అని చెప్తూ ఉండేదాన్ని. చెప్పే ఉంటాను, చాలా మందికి చెప్తూనే ఉన్నాను. కానీ దేవుడు కొత్తగా ఈ మధ్య కాలంలో చేసింది ఏంటంటే, ఇంత అద్భుతమైన వాళ్ళని మీరు అందరూ చూస్తున్నారు. చాలామంది చెప్తారు, మీరు చెప్పారు అప్పటి నుంచి మేము యేసయ్యని తలుసుకుంటున్నామని, కానీ నేను మళ్ళీ వాళ్ళని ఇలా సమకూర్చాలని నాకు కూడా తెలియదు. కొత్తగా దేవుడు ఏంటంటే ఒక రకమైన ఏదో ఒక శోధనలు అయితే నేను పడ్డాను, అది ఏ శోధన కూడా అర్థం కాకుండా నేను ఒక రకంగా బాధింపబడ్డట్టుగా అయిపోయింది. ఆ టైంలో అంటే నిజంగా నేను చాలా శ్రమలు ఎదుర్కొన్నాను, కానీ అగ్ని లాంటి శ్రమలు ఎదుర్కొన్నాము, అగ్నిలో పడ్డ శ్రమలు కూడా ఎదుర్కొన్నాము. చాలా గొప్పగా అంతా కాలిపోతే కూడా ఒక్క విశ్వాసం, నమ్మిక మాత్రం ఉంచుము అన్నట్టుగా నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దేవుడు హీల్ చేశారు. అది పెద్ద సాక్ష్యం, ఎప్పుడైనా చెప్తాను. కానీ అయితే అలాంటప్పుడు ఇప్పుడు ఏంటంటే కొత్తగా నన్ను ఒక నూతనంగా ఏంటంటే ఇలాంటి ఆత్మలందరినీ ఒక దగ్గర అన్య జనులకు సువార్త ప్రకటించాలి. నేను ఎప్పుడూ చెప్పానే తప్ప మళ్ళీ మన ఇంట్లో ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఎందుకంటే బ్రదర్ గారు కూడా మేమందరం కొంచెం అన్ని చేసి కొంచెం ఆత్మీయంగా వెనుకబడ్డట్టే లెక్క. ఎందుకంటే ఇంట్లో ప్రార్థనలు పెట్టుకోవాలి అనేది తగ్గిపోయింది ఆసక్తి. ఎంతసేపు చర్చిలో ప్రార్థనలు, చర్చిలో జరుగుతున్నాయి, ఇలానే అయిపోయింది. కానీ నాకు చాలా ఇష్టం, ఆల్ నైట్ ప్రేయర్ జరగాలి, గృహకుడిక జరగాలి, ప్రార్థన జరగాలి ఇంట్లో అని ఎంతో ఆసక్తి ఉండేది. కానీ దేవుడి గొప్ప కృపను ఇచ్చారు మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి. తర్వాత అయితే 1 సంవత్సరంన్నర ఏప్రిల్ నెలలో నాకు చాలా ప్రార్థన చేయాలి, అందరికి చెప్పాలి అని ఎక్కువ అయిపోయింది అన్నట్టు. అలాగే శ్రమలు కూడా ఏదో ఒక రకంగా కానీ ఆ శ్రమలో దేవుడు ఎత్తుకుని మోస్తాడు. నిజంగా ఒకటి మీరు కూడా చెప్తుంటే విన్నాను, చాలామంది చెప్తుంటే శ్రమలలో వెళ్తున్నప్పుడు అప్పటిదాకా చాలా ఆనందంగా దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు 4 కాళ్ళు కనిపించేవట. దేవుడు నాతోనే ఉన్నాడు అని భక్తుడు చాలా ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. ఒక విశ్వాసి, నేనే అనుకోండి, మీరే అనుకోండి. అయితే చాలా శ్రమ వచ్చినప్పుడు ఇదేంటి నేను ఒక్కరినే వెళ్తున్నాను, ఇంత శ్రమ, ఒక లోయలోకి జారిపోయే పరిస్థితిలో నేను ఒక్కరినే నడుస్తున్నాను, ఇప్పటిదాకా ఉన్న నా యేసయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు అని తిరిగి చూసి బాధపడ్డప్పుడు ఇప్పుడు నేను ఎత్తుకుని మోస్తున్నాను అని చెప్పినటువంటి అలాంటి అనుభవాన్ని నిజంగా నేను అనుభవించా. నిజంగా నా శ్రమలో ఆయన ఎత్తుకునే మోసాడేమో. ఆ శ్రమ అసలు నాకు శ్రమగా అనిపించకుండా నా ఆత్మీయ స్థితి నుంచి ఇంకా నేను ఎప్పుడు అనేదాన్ని, విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి నన్ను ఎదిగింపజేయి ప్రభా, మహిమ నుండి అధిక మహిమలోనికి అన్నట్టుగా దేవుడు ఆ శ్రమలో నుంచి బయటకు తీసుకొచ్చి నాకు అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నా ఆత్మను నీ మీద ఉంచి ఉన్నాను అన్నప్పుడు నేను అన్యజనులకు చెప్తాను తప్ప నేనేం చేయగలను అని అనుకున్న సమయంలో నాకు జాషువా బ్రదర్ గారి వాక్యం నేను ఎప్పుడూ చూస్తే అప్పటి నుంచైనా వాక్యం వింటాను. హోమియోపతి మెడిసిన్స్ ఎప్పుడన్నా చీరల గురించి చూసేదాన్ని అనమాట. కానీ ఇంకా వేరేదైతే ఎప్పుడైనా తక్కువే, కాదు కొంచెం షాపింగ్ ఉండేది. దేవుడు అసలు ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ఇంకా అన్నిటి మీద లేదు, వాక్యం వినాలి, మెడిసిన్స్ ఆయన ఇవ్వమంటే ఇవ్వాలంతే అనేది ఒకటి బాగా వచ్చేసింది. ఆ టైంలో వీళ్ళందరూ కూడా ఎక్కువగా రావడము, మీరు చేయబట్టుకుంటే నాకు నేను చేయబట్టుకుంటే ఎలా బాగా అవుతుంది, ఇది జీసస్ అని అర్థమైపోయినప్పుడు నేను ఇంకా ఎదగాలి, ఆయనలో నేను ఇంకా బలపడాలి అనే ఆశ నాలో తీవ్రమైనప్పుడు నేను ఎంతోమంది వినేదాన్ని. కానీ నాకు బ్రదర్ది ఎందుకో అసలు నాకు ఇంకా జీసస్ దేవుడే నాతో చెప్తున్నాడా ఇలా ఈజీగా. ఎన్నో చెప్తాం వాళ్ళకి, కానీ వాళ్ళకు అర్థమైపోవాలి దేవుడు అంటే ఏంటో, ఒక్కటే పదం కావాలి అన్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ పలకండి అంతే చాలు అని చెప్తా వచ్చారు. అప్పుడు వీళ్ళందరికీ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఇలా ఏదో చెప్పేవాళ్ళు, మేడం మాకు తగ్గిపోయింది మెడిసిన్ వేసుకుంటే. అవునా, అది నాది కాదు జీసస్ది అని దేవుడు గొప్పతనం చెప్తున్నప్పుడు థ్యాంక్ యూ జీసస్ ఒక్కడి వాళ్ళకండి, మీరు ఏది వద్దు కానీ అని చెప్పేదాన్ని. అయితే వెంటనే మిమ్మల్ని పరిచయం చేయడానికి ఏంటంటే అసలే కొత్త వాళ్ళు, పూర్తి అన్యులు, ఏదో మెడిసిన్ కోసం వచ్చి తగ్గిపోయింది అనగా నాకు చెప్పలేను కదా అని యేసయ్య గొప్పతనం మాత్రం చెప్తూ మీరు ఇంక ఇవన్నీ అనలేరు కదా, నన్ను ఎప్పుడు ప్రేయర్ చేయమని చేసేవాళ్ళు. నేను ప్రేయర్ చేస్తా, కానీ మీరు మాత్రం థ్యాంక్ యూ జీసస్ అనే పదాన్ని మర్చిపోకండి అంటే ఆవిడైతే ఇంకా అసలు ఇంకా బట్టి
పొద్దుస్తమానం పలుకుతూనే ఉంటారు. ఇంకా ఈవిడైతే అసలు అసలు ఎవరి మాట వినదనమాట. నా మాట అందరు వినాలని ఈమె ఎంత మార్పో. ఇప్పుడు మీరు చెప్తున్నారే విశ్వాసం ఉన్న వాళ్ళు మారిపోతారని, అలా మారిపోయింది తను. శ్యామల, సుష్మా, జయమ్మ, సోని, రజని గారు అందరు కూడా అసలు ఇంకా థ్యాంక్ యూ జీసస్ అనే పదంలో ఇందాక వెళ్ళిపోయారు. శాంతిరామ్ గారు, ఇంకా శివ, చాలా మందికి చెప్తాను. వీళ్ళైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఆ పదాన్ని ఇంకొక బట్టీలాగా పట్టి వాళ్ళ జీవితాలలో అద్భుతాలు, మిరాకిల్స్, అసలు ఎన్నో అద్భుతాలు. తను అంటది అసలు నాకు ఫోన్ చేస్తే అద్భుతం అనేది, అంతకుముందు నేను కాదు దేవుడు అని ఎప్పుడు ఇదే చెప్పా. మందులు కాదు దేవుడు ఫస్ట్, మందుల తర్వాత అన్నప్పుడు తన జీవితంలో కూడా ఎన్నో. వాళ్ళ సార్ కూడా అసలు హాస్పిటల్లో ఉంటే ఆ రోజు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే బీపీ ఎక్కువైపోయి ఖచ్చితంగా ఎన్ని చేస్తారో తెలుసు, పెద్ద పెద్ద హాస్పిటల్లో. అతను బయటకు వచ్చేంత వరకు నేను అదే చెప్పాను, మేము అదే ప్రార్థన చేసాం. అసలు రేపు వెళ్ళాలి అన్న వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేస్తారు వాళ్ళ సార్. ఇంకా తనైతే అసలు ఇంకా అద్భుతాలే. అసలు ఇంకా మేడం ఈరోజు గిరాక్ లేదు హోటల్లో అంటే థ్యాంక్ యూ జీసస్ అని అనుకోవాలని ఏదో ప్రేయర్ ఏదో మామూలుగా అంటే ఇప్పుడైతే ప్రేయర్ కూడా చేయండి, థ్యాంక్ యూ జీసస్ మాత్రమే. మేడం 15 మంది వచ్చారు, మేడం 10 మంది వచ్చారు అని చెప్తుంటే యేసయ్యా ఎంత గొప్ప దేవుడివయ్యా నువ్వు, ఇంత ఉన్నావా ఈ రోజులలో కూడా నువ్వు, అసలు ఇంత కృప చూపిస్తున్నావా అని శ్యామల జీవితంలో కానీ ప్రతి ఒక్క రజనీ గారి జీవితంలో అయితే పెద్ద మిరాకిల్. అసలు ఇంకా తనే చెప్తారు ఆవిడ మాటలలో. ఇంకా జయమ్మ వాళ్ళ పాప వివాహంలో కూడా ప్రార్థన ముందు అంతే, మనం నువ్వైతే థ్యాంక్ యూ జీసస్ మర్చిపోవద్దు, ప్రార్థన చేద్దాం అని ఇదే పదాన్ని నేను ఈ జీసస్ ఆల్మైటీ కదా మనది, దాంట్లో జాయిన్ అయినప్పటి నుంచి నాకు చాలా సులువైంది సువార్త ప్రకటించడం. అన్నీ చెప్పేసి మీరు ఏమనుకోలేరు కదా, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి అని అంటే పాపం వాళ్ళు కూడా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ లార్డ్, ఆమెన్. ఈ పిల్లలండి యశ్వంత్, లోకేష్, ఈ పిల్లలు అద్భుతం అనమాట. యవ్వనస్తులు వింటారు అసలు. అలాంటిది ప్రార్థన చేయండి మేడం ఎగ్జామ్కి అంటారు, చేసి థ్యాంక్ యూ జీసస్ మర్చిపోవద్దు నాన్న. మనోహర్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు, ఇక్కడికి వచ్చి ఇక్కడే మోకరించి ప్రేయర్ చేసుకుని అసలు ఆ యవ్వనస్తులు ఈ రోజులలో అసలు రావడానికి ఒప్పుకోరు. అంటే ఒక హయ్యర్ క్యాస్ట్ అనే ఫీలింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పిల్లలలో. అలాంటిది థ్యాంక్ యూ జీసస్ మాత్రం మరవద్దు నాన్న అంటే అదే నన్ను ఇక్కడ నిలబెట్టింది మేడం అని చెప్తున్నాడు. లండన్ అబ్బాయి లండన్లో ఉండి అలాగా మీ దగ్గర మీరు నేర్చుకున్న పదం ఆత్మీయ స్థితిలో ఉన్నప్పటికీ ఇప్పుడు శాంతిరామ్ గారు అంటారు మీరు ఎప్పుడు ఉన్నారు ఆత్మీయంగా, ఇప్పుడు అత్యున్నతంగా ఉన్నారు అంటారు. అది నిజంగా దేవుని కృప, నిజంగా దేవుడు మీరు మాకు ఇచ్చిన థ్యాంక్ యూ జీసస్ అనే మేము ఇంకా మీదేంటనేది మర్చిపోయాం. థ్యాంక్ యూ జీసస్ అంతే మీ సంఘం పేరు. మీరు మా గ్రూప్లో కూడా థ్యాంక్ యూ జీసస్ అనే పదం పెట్టారు. అట్లానే ఇంకా ఏంటంటే మీరు ఎప్పుడూ రాలేరు కాబట్టి దేవుడు మాకు ఒక ఫాస్టమ్మ గారిని కూడా సఫియా మేడం గారు అని చెప్పి శనివారం ఆవిడకి చెప్పినప్పుడు నాకు ఈ దర్శనం ఉంది, నేను సేవకు సమర్పించుకోలేదు కదా, నేను చెప్పడం వరకే కదా అన్నప్పుడు ఆవిడ కూడా ఒప్పుకున్నారు. ప్రతి శనివారం నాకు ఎంత ఇష్టమో ప్రేయర్స్ మన ఇంట్లో జరగడం. ఆల్ నైట్ ప్రేయర్ అండి, అసలు ఎంత చెప్పడానికి ఎంత సంతోషం అంటే ఆల్ నైట్ మే నెలలో నేను మీ దాంట్లో పాల్గొన్నాను, మీరు అదే నెలలో బయట పెట్టాను అన్నారు. తెల్లవార్లు ఉంటే 5 నిమిషాలు అనిపించింది. జనవరి 1 అసలు వెళ్తే మేము 12కి క్లోజ్ చేసేస్తానంటారు, 1 గంటకే అసలు నిద్రపోతున్నట్టుంటారు. అలాంటిది 9 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటలకు ముగిస్తే ఏంటి 5 నిమిషాలు అయింది, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు, ఒక్కదాన్ని ఉంటూ ఆ రకంగా యేసయ్య మీ ద్వారా ఈ ఇంట్లోకి వచ్చేసారు. ఇందాక మేడం అమ్మగారు అది ప్రార్థనలో మహిమ మేఘం వలె దిగింది అని, ఆ సఫియా ఫాస్టమ్మ గారు కూడా ఆత్మతో నిండిన సేవకురాలే. ఆమె ఎన్నోసార్లు ఇక్కడ ఆత్మ మేఘం వల్లే ఆవరించి ఉందని చెప్పడం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసినాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు మేడం, మేము చర్చికి రాలేం, ఇదే చర్చి అన్నప్పుడు నేను ఇంకంతే, మీరు ఖచ్చితంగా వినాలి వాక్యం, ఒక్కరోజు వింటే కాదు. జాషువా బ్రదర్ గారి దాంట్లో అయితే వీళ్ళు చెప్తారులేండి, నాకు 8 గంటలప్పుడు ఫోన్ చేస్తారు వీళ్ళిద్దరు, వాళ్ళని దేవుళ్ళలో బలపరచాలి, కానీ మరి నేను కూడా వినాలి ఎలా అనుకున్న. కొన్ని రోజుల తర్వాత స్టార్టింగ్ అంటే ఏమంటారని మెల్లగా నేను 9 గంటల తర్వాత చేస్తా అంటే ఎందుకు మేడం నువ్వు చెయ్యవు, అప్పుడు ఆ టైంలో ఎందుకు మాట్లాడమని, ఇంకో ఇలా వాక్యం వస్తుంది మీరు కూడా వినండి అన్నప్పుడు వాళ్ళకు కూడా పరిచయం చేసిన తర్వాత 3:30కు 3 గంటలకు నిజంగా బ్రదర్ 30 ఏళ్లలో నాకెవరు కూడా 3 గంటలకు లేచి ప్రార్థన చేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు అసలు. అలాంటప్పుడు నిజంగా ఈ 3 గంటల ప్రార్థనలు అద్భుతం అంటే మన జీవితంలోనే కాదు కదా, నా జీవితంలో అయితే అద్భుతాలు చెప్పాలంటే 1, 2 కాదు, ప్రతిరోజు అద్భుతమే. దాన్ని ఎత్తుకుని అరచేతిలో చెక్కుకున్న దేవుడు అని చెప్పగలను. ఆయనలో ఉంటే ఇప్పుడు ఏదో కీడు జరిగిన తర్వాత చెప్తే అది వేరే విషయం, కీడే జరగకుండా కాపాడుతున్న దేవుడు నా దేవుడు నేను గొప్పగా చెప్పగలను అనమాట. ఆ రకంగా అనేకులకు ఆశీర్వాదకారమే నిజమైన దీవెన అంటుంటారు బ్రదర్. అలాగా అనేకులకు నేను అలా దేవుణ్ణి పరిచయం చేసినప్పుడు వాళ్ళ జీవితాలు
జీవితాలలో వాళ్ళు చెప్పే ఆనందాలు చెప్తుంటే నేను చాలా ఆనందిస్తాను. ఇంత గొప్ప దేవుణ్ణి పరిచయం చేసే అదృష్టం నాకు కలిగింది. బ్రదర్ జాస్వా గారు దాంట్లో జాయిన్ అయిన తర్వాత థ్యాంక్ యూ జీసస్ అని పదాన్ని చెప్పడంతో ఇంకా ఈజీ అయిపోయింది. వారి వాక్యాన్ని వాళ్ళందరికీ నేను షేర్ చేయటంతో అందరూ బలపడుతున్నారు. ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. క్రైస్తవులు దరిద్రులు కాదు, చాలా మన దేవుడు గొప్పవాడు, ధనవంతుడు. కాబట్టి అలాంటి అన్ని ఆశీర్వాదాలను చాలా ఈజీగా పొందుకోవడానికి ఈ జాషువా గారి వాక్యము అనారోగ్యాలు విడిపించబడటానికి, ఆధ్యాత్మికంగా అదే టైంలో ఎట్ టైంలో ఈ లోకపు ఆశీర్వాదాలు లేక నిత్యత్వానికి కూడా దారితీసే అన్ని రకాల వాక్యాలు వారి ద్వారా విన్నప్పుడు నిజంగా నా ఆత్మ ఉల్లసిస్తూ గంతులు వేస్తుంది. అది మీకు పరిచయం చేయడానికి నాకు దేవుడిచ్చిన గొప్ప బహుమానంగా, అవకాశంగా కూడా నేను ఈ థ్యాంక్ యూ జీసస్, మేమైతే ఇంకా అదే పదం పెట్టుకున్నాం. మీరు ఇంకా అదేదో మాకు తెలియదు. ఈ థ్యాంక్ యూ జీసస్ అనేది మాకు చాలా అంటే చాలా ఉపయోగపడింది. ఇంకా గొప్ప సాక్ష్యం అక్కడ చెప్పాలంటే సార్ చెప్పారు కదా, అనుకోకుండా ఆయన ఏంటంటే నీకేమన్నా అయిపోతా అంటే ఇంకా ఆయన భయం అనమాట. నాకేమో దేవుడు ఎక్కువ, మీరు నిన్న చెప్పారు మొన్న వాక్యం, పక్షిరాజు ఆకాశంలోకి వెళ్ళే కొలది, ఎగురుతూ ఉండే కొలది, కింద ఫ్లైట్లో వెళ్తే ఎలా చిన్నగా కనిపిస్తాయో ఇవేవి కనిపించవు, ఇవన్నీ చిన్నగా అయిపోతాయి. పైకి వెళ్ళే కొలది ఇంకెంతో ఆనందంగా ఉంటుంది. అలా నాకేమో దేవుల్లో ఉండే కొలది ఆనందంగా ఉన్నప్పుడు ఇవన్నీ నథింగ్ అనిపిస్తాయి అనమాట. మందులు ఇవ్వమన్నారు కూడా ఇస్తాను, చేస్తాను, మంచిగా చేస్తున్నాను, ఎన్ని చేస్తాను వీళ్ళందరికీ కూడా తెలుసు. అయితే సార్కేమో ఇంకా అలా ఉండేసరికి దేవుడు అదొక శోధన పెట్టారు కన్ను. అలా చేసి మళ్ళీ ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ ఇట్లా కూడిక పెట్టుకున్న నెక్స్ట్ డేనే ఆ డాక్టర్ గారు అంటే అసలు ఏమవుతుంది కూర్చో ఇంట్లో ఇన్రోల్ చేయలేదా అన్న డాక్టర్ గారు కూడా ఆశ్చర్యపడేలాగా దేవుడు మరుసటి రోజేనండి, ఈరోజు కూడిక జరిగింది, మరుసటి రోజు లేసి కానీ నేను చాలా బలపరిచాను. మీరు ఏం అవసరం లేదు, థ్యాంక్ యూ జీసస్ చెప్పండి. మీకు కళ్ళు వచ్చేసినాయి, మేము వేరే పెళ్ళి వెళ్ళేది ఉందన్నమాట, ఒక 3 నెలలు టైం ఉంది, ఇంకా మనం వెళ్ళలేమన్నారు. లేదు మీరు కారు నడిపిస్తారు, మనం వెళ్తున్నాం. నేను ఇదే చెప్పాను అనమాట. అంటే కారు నడుపుతానా, నాకు బండి మీద వెళ్తే 4గా కనపడి నేను భయపడిపోతున్నా, నేను కారు నడపడం ఏంటి, లేదు ఖచ్చితంగా మీరు కారు నడుపుతారు, థ్యాంక్ యూ జీసస్ ఒక్కటి మాత్రం మీరు అంటానే ఉండండి అంతే అని చెప్తే మేము కారులో వెళ్ళాం. మీకు సాక్ష్యం కూడా నేను చెప్పినట్టున్నాను. కారులో అంతకు ముందు కంటే చాలా ఈజీగా కర్ణాటక వెళ్ళి మళ్ళీ మేము క్షేమంగా రావడానికి థ్యాంక్ యూ జీసస్ నేర్చుకోవడమే ఉపయోగపడింది. అసలు అద్భుతంగా మీరు విన్నారు కదా, 33 సంవత్సరాలు ఆయన ఎప్పుడూ 9 గంటల కంటే ముందు లేవరు అసలు. అలాంటిది ఇప్పుడు నేనేంటంటే మళ్ళీ నాకు పగలు అస్సలు కుదరదనమాట, ఫోన్లు, ప్రార్థనలు, మెడిసిన్స్. అందుకు నాకు ఒక 2 గంటలు ఎలాగ టిఫిన్ తొందర చేయం కదా అన్నప్పుడు ఆయనంతటా ఆయనే, నువ్వు తొందరగా కిందికి రాకు, వచ్చినప్పటి నుంచి అదే ఉంటుంది కానీ నేను కిందికి వెళ్తా అంటూ అసలు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప అద్భుతాన్ని ఆయనలో కూడా చాలా మార్పు చెప్పారు కదా, ఇప్పుడు మీరు కూడా విన్నారు. అలా ఆయనలో కూడా చాలా మార్పు. ఇప్పుడు అస్సలు నాకు ఆటంకంగా లేకుండా అందరికీ ఇంతమందికి ఎప్పుడు వీళ్ళు ప్రార్థన చేయటానికి కూడా తను కూడా చాలా సహకరించేలాగా థ్యాంక్ యూ జీసస్ ఉపయోగపడింది, చాలా మేలు చేసిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. టైం ఎక్కువైపోతుంది. ఒక చిన్నది మా పాప ఇక్కడ మేము చేస్తూ ఉన్నప్పుడు మన పిల్లలకు మనం చేసేది ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం ఉండదని నాకు అర్థమైందనమాట. మా పాప ఒకటి అది కడాయి పెట్టుకుని ఏవో చేయడానికని పెట్టుకుందనమాట. చాలా మసిలిపోతుందంట ఆయిల్, 30 కిలో ఆయిల్ బాగా మసిలిపోతూ ఉన్నప్పుడు ఈ ఆయిల్ అయిపోయేసరికల్లా ఏదైనా ఒకటి వేస్తానని చెప్పేసి ఒక వరిపిండిది ఇలా చేసి వేసిందంట. డామ్ అని పేలిపోతే ఒక బాంబు చప్పుడు, ఈయన కూడా ఉన్నారు అక్కడే, ఒక బాంబు చప్పుడు ఎలా వస్తే వచ్చేసి మొత్తం వంటగది నిండా ఈమె మీద నుంచి వెనకాల కబోర్డ్స్ నిండా అంతా పడిపోయింది. అయితే మా పాప కూడా చాలా ఎదిగిందని చెప్పడానికి ఇక్కడ ఎప్పుడైతే మేము ఇలా స్టార్ట్ చేసి థ్యాంక్ యూ చేసి ఆమెకి నేర్పించాను, అప్పుడు ఒక్క చుక్క మొహం మీద పడలేదండి. వీళ్ళందరూ సాక్ష్యమే. అక్కడ పాప అప్పటి నుంచి దేవుళ్ళు చాలా బలపడుతూ, అమ్మ అక్కడ మీరు చేసే ప్రేయర్స్, 3 గంటలకు లేచి చేసే ప్రేయర్స్, ఈ థ్యాంక్ యూ జీసస్ ద్వారా దేవుడు ఇంతగా నన్ను కాపాడాడు, ఒక్క చుక్క కూడా నా మీద పడలేదంటే దేవుడే కదా. ఇక్కడ ఎదురుగా నిలబడ్డ అమ్మాయి మీద పడకుండా మొత్తం రూమ్ అంతా పడిపోయి, వెనకాల మొత్తం పడిపోయి, బట్టల నిండా పడింది, కానీ పాప ఇంత మొహం ఇలాగనే ఉంది అక్కడ పాప. ఇది కేవలం దేవుడు చేసిన అద్భుతం అని తను ఒప్పుకుంది. ఇది కూడా దేవుడు మా గృహంలో, ఎందుకంటే మేము హాస్పిటల్లో ఉండి పాప మొహం అంతా కాలిపోయింది, నూనె సలసలసల మరిగిపోతున్న నూనెని మొహం మీద పడకుండా ఒక హస్తం నాకు అడ్డు పెట్టినట్టు అనిపించిందమ్మా. ఇది కేవలం దేవుడు, నువ్వు అక్కడ చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న స్తుతి అని తను చెప్పగలిగింది. అలాగనే తను కూడా చాలా బలపడుతూ, తను కూడా ఇప్పుడు దర్శనాలు పొందుకుంటూ దేవుళ్ళలో బలపడుతుంది. ఈ రకంగా కుటుంబం, మనమలు
వాళ్ళు కూడా థ్యాంక్ యూ జీసస్, మా మనమడితో మీరు మాట్లాడితే చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ లార్డ్, ఆమేన్. నన్ను చూడగానే నేను ఫస్ట్ నుంచి అది అనేదాన్ని, కానీ ఇంత విలువైన మాట అని మాత్రం మీ దగ్గర నేర్చుకున్నాక అర్థమైంది. పదాన్ని తెలియకుండా పలికాను, కానీ ఇప్పుడు వాళ్ళని చూడగానే థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ లార్డ్, ఆమేన్. బాగా అదే చెప్తారు వాళ్ళు కూడా. ఎంతో మిరాకిల్స్, మేము ప్రాఫిట్ అవుతామని చెప్తారు. చాలా అద్భుతంగా దేవుడు ఇలా మేము దేవుడిని నమ్ముకున్న తర్వాత బలపడింది ఎంతో. ఈ సంవత్సరంన్నరలో అన్ని ఆల్ నైట్ ప్రేయర్స్లో, ఉపవాస ప్రార్థనలో, 12 hours ప్రైజింగ్లో ఉన్నప్పుడు ఎంతో బలపడుతూ, చాలా కష్టం వచ్చి నాకు తగ్గిందని చెప్పడం కన్నా, నిన్న అప్పులు తీరిపోయినాయి అని చెప్పడం కన్నా, అసలు అప్పే చేయకుండా నన్ను అప్పిచ్చేదానిలాగా నిలబడ్డ దేవాది దేవునికి ఎంత చెప్పినా తక్కువే. ఈ అనారోగ్యం వచ్చింది తగ్గిందని చెప్పేదానికంటే నా ప్రతి అనారోగ్యాన్ని ఆయన భరిసి నిజంగా అది మీ దగ్గర నేర్చుకున్నా. అంతకుముందు నేను చాలా ప్రెస్టేషన్ గురయ్యేదాన్ని, ఎక్కువ మంది అక్కడికి వచ్చి కూర్చోవడం, ఇంట్లో అక్కడ మెడిసిన్ అని. ఇప్పుడు నాకు ప్రెస్టేషన్ లేదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ఒకప్పుడు అవన్నీ వాడాలన్నారు, కానీ అసలు అవన్నీ థ్యాంక్ యూ జీసస్ నా నుండి అన్నీ తీసేసింది. ఏది లేదు నాకు అసలు. ఇప్పుడు ఏది వచ్చినా, ఏ సమస్య వచ్చినా సమస్యను కాదు, ఏసయ్యని చూడాలి. మీ దగ్గర నేను నేర్చుకున్నాను థ్యాంక్ యూ జీసస్లో. అలా నేను ఏసయ్యనే చూస్తూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా ఏసయ్యనే చూపించడానికి ఆ దేవాది దేవుడు మీ దగ్గర నేర్చుకున్న దానిని నేను చాలా సంతోషంగా చెప్పగలను. ప్రతి విషయంలో కూడా ఈ థ్యాంక్ యూ జీసస్లో ఉన్నటువంటి అద్భుతం, 3:30కు లేవడంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను చాలా నేర్చుకున్నాను. అన్నీ వచ్చి తగ్గినే కాదు, నాకు రాకుండా నన్ను కాపాడుతున్న దేవుడిని నేను మీ దగ్గర ఇంకా నేర్చుకున్నాను. ఇది మాత్రం తప్పకుండా అది మీ దగ్గర నేర్చుకున్నాను. నాకు రాకుండానే అది వచ్చినా కూడా నాకు పోయింది, నాకు లేదు అని మీ దగ్గర నేర్చుకుని, అలాగే నా అన్నీ తీసేసాడు. నాకే అనారోగ్యము లేదు. ఒకప్పుడు అన్నీ ఉండే, నేను అనుకున్నాను ఇంక 50 ఏళ్ళు అన్నీ వచ్చేసినాయి నాకని. ఇప్పుడు నిజంగా నాకు ఏది లేదని నేను ఖచ్చితంగా ఏ టెస్ట్లోనే చేసుకోవచ్చు, మీరు నాకు లేదు చూస్తున్నారు ఆయన. అసలు ఒక వంట చేసిన ఏది చేసి దేవదూతల సహాయం అని శ్రావణి గారి దగ్గర నేర్చుకున్నాను. అది నేను పొందుకుంటున్నానని గర్వంగా చెప్పగలను. ఇంతమందిని అనుకునేదాన్ని, అందరినీ ప్రేమిస్తా మరి నాకెవరు అనుకుంటే నిజంగా ఈ దేవుడు ఒక్కడే అనుకున్నాను. కానీ ఇంతమందిని దేవుడు నాకు ఒక ప్రేమ సంఘంగా కూడా ఇచ్చి, సఫియా ఫాస్టమ్మ గారిని కూడా మాకు ఇచ్చి, జాషువా బ్రదర్ని, శ్రావణి గారిని ఆత్మల లోకంలో ఎప్పుడో కలుసుకున్న ఫీలింగ్ కొత్తగా చూస్తున్నట్టు లేకుండా కూడా మాకు ఇచ్చినటువంటి ఈ ప్రేమ సంఘానికి, ఇది పరలోకపు సహవాసంగా మాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ జీసస్ చెప్పిన బ్రదర్ జాషువా బ్రదర్ గారికి, శ్రావణి సిస్టర్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. ఆమేన్.